జనరల్గా మనం ఏదైనా కారపొడి గన్ పౌడర్స్ చేసినప్పుడు ఇడ్లీలలో లేదా దోశలో వేసుకొని తింటూ ఉంటాం. కానీ వాటితో రకరకాల కూరలు కూడా చేయొచ్చు. కరివేపాకు పొడితో, పల్లి పొడితో, పుట్నాల పొడితో, కొబ్బరి పొడితో చాలా రకాల వంటలు చేయొచ్చండి. అలాంటి సింపుల్ వంటకాలే ఈ రోజు మీకోసంలో నేను చూపించబోతున్నాను. మరి వంట స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ వంటకం మనం మష్రూమ్ లింగ్వినీ చేస్తున్నాం. దానికోసం సౌజీ మెయిల్ రాశారు. హాయ్ అక్క. హాయ్ సౌజీ. పేరు చాలా స్వీట్గా క్యూట్గా ఉంది. మేము యూఎస్లో ఉన్నప్పుడు మష్రూమ్ లింగ్వినీ అని టేస్ట్ చేశాను ఇటాలియన్ రెస్టారెంట్లో. అక్కడ చాలా నచ్చింది. సేమ్ టేస్ట్ ఎక్కడ ట్రై చేసినా రావట్లేదు. మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా అని చెప్పేసి మనకి సౌజీ మెయిల్ రాశారు. తప్పకుండా మన దగ్గర చేసి చూపిస్తాను. ఇంట్లో కూడా చేసుకునే ప్రాసెస్లో నేను చెప్తాను. ట్రై చేయండి. ఇప్పుడు మనం లింగ్వినీ తయారు చేస్తున్నాము. అంటే ట్రెడిషనల్ పాస్తా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం సేమియా చేసుకుంటాం కదా, సేమియానేమో అన్నిటికన్నా సన్న పాస్తా, కొంచెం లావుగా చేస్తేనేమో నూడిల్స్, ఇంకా కొంచెం లావుగా చేస్తే అలా కొంచెం చేస్తూ ఉంటే చాలా రకాల్లో పాస్తాలు ఉంటాయి. ఇప్పుడు మనం చేస్తుంది లింగ్వినీ పాస్తా చేస్తున్నాం అనమాట. సో దానికి పిండి ముందుగానే తడిపి పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సో అసలు ఎలా తడిపానో నేను మీకు చూపిస్తాను, చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇవి చెప్తాను. మైదా, ఎగ్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బే లీఫ్, మష్రూమ్స్, చీజ్, ఫ్రెష్ క్రీమ్, బటర్, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, రోజ్మేరీ, థైమ్, మిరియాలు, ఆలివ్ ఆయిల్ మనకు కావాలి. ఫస్ట్ పిండి తడుపుకోవడానికి ముందు నేను 150 గ్రాముల పిండి తీసుకున్నాను. ఒక 100 గ్రాముల పిండికి మనకి ఒక గుడ్డు కావాలి. సో 150 గ్రాములు తీసుకున్నాను కాబట్టి ఒక ఫుల్ గుడ్డు, ఒక ఎల్లో యోక్ నేను వేసుకుంటాను. ఇప్పుడు మనం తీసుకుంది మైదానే. ఇందులో ఉప్పు ఏం వేయద్దు, ఓన్లీ ఎగ్ ఇంకా మైదా అంతే. కమర్షియల్గా చేస్తే అయితే రవ్వతో చేస్తారు. ఇంట్లో చేయాలి అంటే మనం మైదా యూజ్ చేసి చేసుకోవచ్చు. ఫ్రెష్ పాస్తా చేస్తున్నాం ఇప్పుడు మనం. వైట్ తీసేసి ఓన్లీ ఎల్లో మనం వాడుకోవాలి. నూట 50 గ్రాముల మైదా పిండికి 1.5 ఎగ్ వేసాం మనం. పొడిగానే ఉంటుంది, గట్టిగా తడుపుకోవాలి. ఎప్పుడైనా సరే పాస్తా పిండి చాలా టైట్గా తడుపుకోవాలి. చాలా టైం పడుతుంది, మెల్లిగా తడుపుకోవాలి. మనం గట్టిగా చేస్తూ ఉంటే ముద్దలాగా అయిపోతుంది. వాటర్ మటుకి అస్సలు వేయద్దు. ఇంకా కొంచెం ఎగ్ వేసుకోవచ్చా అంటే అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇలా చేసి పెట్టిన తర్వాత అరగంట రెస్ట్ ఇస్తే ఇలా క్లింగ్ ర్యాప్లో ర్యాప్ చేసి పెట్టేసుకోండి. సేమ్ ఇందాక నేను ఎలా తడిపానో అలాగే తడిపిన పిండి ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడంతా క్లియర్ చేసి మనం పాస్తా తయారు చేద్దాం. పిండి చాలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి. కొంచెం టైట్గానే ఉంటుంది, కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మనకి కొంచెం తొందరగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇది చేయడానికి అట్లీస్ట్ మనకు ఒక 15 మినిట్స్ అన్న పడుతుంది. చాలా సన్నగా షీట్ చేసుకోవాలి, పల్చగా, కింద అంటుకోకుండా మధ్యలో మనం ఇలా తీస్తూ చేయాలన్నమాట. పిండి గట్టిగా ఉంటేనే మనకి ఇలా సాధ్యపడుతుంది, లేదంటే సరిగ్గా రాదు. ఇప్పుడు సైడ్స్ కొంచెం ఎడ్జెస్ కట్ చేసేసుకుందాం. క్రాక్స్ లాగా లేకుండా జస్ట్ ఎడ్జెస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా సైడ్స్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు కింద కరెక్ట్గా లూజ్ చేసేసుకొని ఇప్పుడు పైన కాస్త పిండి వేసుకొని పైన కూడా కాస్త పిండి వేసి ఇప్పుడు మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా ఇదైతే మనకి షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. స్పాగెటీ కన్నా కొంచెం లావుగా కట్ చేస్తున్నాం మనం అంతే. ఇలా కొంచెం డ్రై అవ్వాలి. ఈలోపు అక్కడ వాటర్ మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. బిర్యానీకి కొంచెం మనం ఉప్పు ఎక్కువ వేస్తాం కదా, సేమ్ అలాగే అన్నమాట. మనం పిండిలో ఉప్పు వేయలేదు, ఇందులో ఉప్పు వేసేసి ఈ వాటర్లో ఉన్న ఉప్పే పిండికి పట్టుకుంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చేసుకున్న ఫ్రెష్ పాస్తాని ఇందులో వేసేస్తున్నాం. మనం చేసింది ఫ్రెష్ పాస్తా కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు, 1-2 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది అనమాట. అదే డ్రైగా ఉన్న పాస్తా అయితే కాస్త టైం తీసుకుంటుంది. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం. వాటర్లో నుండి పాస్తా తీసే ల్యాడిల్ అనమాట ఇది. కాస్త బాయిల్ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాలి. ఈలోపు సాస్ తయారు చేసుకుందాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాం. ఇందులో బే లీఫ్, అలాగే ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఇలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి. ఈరోజు మనం చేస్తుందే మష్రూమ్ లింగ్విని. మష్రూమ్స్ ఎక్కువ ఉండాలి, బటర్లో వేయగానే చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం మైదా వేసుకోవాలి. బే లీఫ్స్ తీసేసి మష్రూమ్ లింగ్వినీలో మష్రూమ్ ఎంత వేగితే అంత బాగుంటుంది, పచ్చిగా ఉంటే ఆ టేస్ట్ రాదు. సో ఇక్కడ మష్రూమ్ వేగుతూ ఉంటుంది. ఈ లోపల మనం పాస్తాని తీసేసుకున్నాం. బాయిల్ అయిన వాటర్ ఉన్నాయి కదా, పడేయకుండా పాస్తా కుక్ చేసేటప్పుడు మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు కొంచెం వేసుకుంటాం. అవి అలాగే ఉంచేద్దాం. మష్రూమ్ కొంచెం వేగాలి. బటర్లో మష్రూమ్ వేగితే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. సో పాస్తా కుక్ చేసేటప్పుడు ఎప్పుడు 90% కుక్ చేయాలి, ఆ 10% ఇక్కడ కుక్ అయిపోతుంది. సో మష్రూమ్ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. జనరల్గా అయితే మనం మిల్క్ వేస్తాం కదా, ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాం. చాలా రిచ్గా ఉంటుంది, టేస్ట్ చాలా యమ్ ఉంటుంది అన్నమాట. కొంచెం పాస్తా కుక్ చేసిన వాటర్ వేసుకోవాలి, బాయిల్ చేసుకున్న వాటర్. ఇందులో సాల్ట్ ఉంటుంది, ఇంకా మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కాస్త మిరియాల పొడి, థైమ్ వేస్తున్నాం, ఫ్రెష్ హర్బ్, అలాగే రోజ్మెరీ. ఇప్పుడు ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో మనం పాస్తా యాడ్ చేసుకుందాం. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పాస్తా వేసేసుకోవాలి. జస్ట్ ఇలా ఒక 1 మినిట్ కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది కుక్ అయ్యే లోపల మనం ఇక్కడ ప్లేట్ రెడీగా పెట్టుకుందాం. సో ఇంకా ఫైనల్గా స్టవ్ జస్ట్ ఆఫ్ చేసేసాను. దీంట్లో నేను ప్రాసెస్ చీజ్ గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు, మొజరెల్లా, ప్రాసెస్ చీజ్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసాను. ఆహా, క్రీమీగా చీజీగా చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట.
ఇప్పుడు ఫైనల్ పాస్తా బౌల్ తీసుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి గార్నిష్ కోసం చీజ్ వేద్దాం. గార్నిష్ కోసం పైన రోజ్మెరీ. సో మష్రూమ్ లింగ్వినీ రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ డిష్కి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. మష్రూమ్ లింగ్వినీ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి 1.5 గుడ్డు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ పిండిని రౌండ్గా రోల్ చేసుకొని ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు వేసి పాస్తా వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో కాస్త బటర్ వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, మష్రూమ్, మైదా వేసి కాస్త వేగిన తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్ వేసి కొన్ని నీళ్లు పోసి మిరియాల పొడి, థైమ్, రోజ్మెరీ వేసి మనం చేసి పెట్టుకున్న పాస్తాని వేసి ప్రాసెస్ చీజ్ గ్రేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చీజ్, రోజ్మెరీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ లింగ్వినీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం క్యాప్సికమ్ పల్లి పొడి చేస్తున్నామండి. దానికోసం మనకి మెయిల్ రాసింది చందు. హలో మేడం. హాయ్ చందు గారు, ఎలా ఉన్నారు మ్యామ్? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మ్యామ్, నేను చాలా టైప్స్ ఆఫ్ పొడులు ట్రై చేశాను, కానీ క్యాప్సికమ్ పల్లి పొడి ఎప్పుడు చేయలేదు. టేస్ట్ బాగుంటుందని విన్నాను, మీరు ఎప్పుడైనా చేశారా అని చెప్పి మనల్ని అడుగుతున్నారు. చేయడం ఏంటండి, రెగ్యులర్గా నేను క్యాప్సికంలో పల్లి పొడి వేసి చేస్తాను, బేసన్ వేసి కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. అసలు సింపుల్గా ఈవినింగ్ టైంలో వండుకొని కనుక చపాతీతో తింటే చాలా బాగుంటుంది. లేదా పప్పుచారు పక్కన క్యాప్సికమ్ ఫ్రై కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. చిటికలో అయిపోయే రెసిపీ. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. క్యాప్సికమ్ పల్లి పొడి వేపుడు ఉంది కదా, ఎంత సింపుల్గా అయిపోతుందో అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, చపాతీతో కూడా సూపర్గా ఉంటుంది. నైట్ టైం అయితే నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకున్నా. ఇందులో ఫస్ట్ కొంచెం నూనె వేసుకున్నాను. ఈ బాండీ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది. ఈ లోపల ఇక్కడ కూడా ప్యాన్ ఆన్ చేశాను. ఇందులో మనం పల్లి పొడి చేసేసుకుందాం ఇన్స్టెంట్గా. ఒకవేళ ఇంట్లో మీ దగ్గర పల్లి పొడి ఉంటే కనుక అది వేసేసుకోండి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. పల్లీలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, పచ్చిమిర్చి. సో ఇప్పుడు ఫస్ట్ పల్లీలని బాండీలో వేస్తున్నాను. చిన్న మంటలో మెల్లిగా. మామూలుగా మనకి ఇంట్లో పల్లి పొడి ఉన్నా, కొబ్బరి పొడి ఉన్నా, పుట్నాల పొడి ఉన్నా, గన్ పౌడర్స్ మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ, దోశ కోసం. వాటితో హ్యాపీగా చాలా కూరలు చేసుకోవచ్చు. క్యాప్సికమ్ చేసుకోవచ్చు, అలాగే బీరకాయ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ చేసుకోవచ్చు, క్యాబేజ్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలాంటి వంటకాలు కావాలి అంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మాకు మెయిల్ పంపించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే కనుక మీరు అడిగిన వంటకాలు నేను చేసి చూపిస్తాను. ఇక్కడ బాండీలో నూనె వేడెక్కింది. ఈ నూనెలో కొద్దిగా ఉప్పు, కాస్త పసుపు వేసి క్యాప్సికమ్ వేసేయండి. మంచి క్యాప్సికమ్ని ఫ్రై చేసేయండి. అక్కడ క్యాప్సికమ్ ఫ్రై అవుతూ ఉంటుంది, ఇక్కడ పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు,
అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు ఇందులోనే వేసేసుకోండి. నేను ఒక 6 వేస్తున్నాను. వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ముందే ఫ్రై చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట, తొందరగా. మీకు ఒకవేళ ఎక్కువ ఆయిల్ ఉంటే కనుక తీసేయచ్చు. మనం చాలా చిన్న క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి క్యాప్సికమ్ని నేను ఫస్ట్ ఫ్రై చేసి తీసేస్తాను. ఒకవేళ పెద్దగా చేసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఉల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా అన్నీ వేసిన తర్వాత క్యాప్సికమ్ వేసి చిన్న మంటలో మూత పెట్టి మగ్గిస్తే అలా కూడా అయిపోతుంది. అంటే 1 స్టెప్లో అయిపోవాలి. అంటే కొంచెం క్యాప్సికమ్ నూనెలో ఫ్రై చేస్తే చాలా మందికి నచ్చుతుంది, నాకైతే చాలా నచ్చుతుంది. ఇలా ముందు ఫ్రై చేసి తీసేస్తాను అనమాట. ఆ పసుపు ఉప్పు మంచిగా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్ ప్రాసెస్. మీరు కావాలంటే ఒకటే స్టెప్లో కూడా చేసుకోవచ్చు. పల్లీలు, శనగపప్పు, మినపప్పు మంచిగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, సో ఇప్పుడు ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే పచ్చి వెల్లుల్లి వేసేయండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకోవాలి. ఒకసారి క్యాప్సికమ్ని కలుపుదాం. క్యాప్సికమ్ మంచి ఫ్రై అయిపోయింది. ఈ బౌల్లోకి తీసేయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేయండి. అదే మిగిలిన నూనెలో అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఇప్పుడు వేసేయండి. అలాగే పౌడర్ కూడా వేసేయండి. ముందే ఎందుకు క్యాప్సికమ్ వేయించుకున్నాము అని చాలామంది అనుకోవచ్చు. అయితే ఉల్లిపాయ వేసిన తర్వాత క్యాప్సికమ్ వేస్తే అది వేగదు, జస్ట్ మగ్గుతుంది. ఇదైతే మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట. దీని టేస్ట్ దీనిది, దాని టేస్ట్ దానిది. సో ఇప్పుడు ఇలా పల్లి పొడి ఎక్కువగా వేసుకొని చక్కగా కలుపుకోవడం. ఇంకా మళ్ళీ ఇందులో కారం అవసరం లేదు. ఉప్పు నేను ముందే నూనెలో వేసేసాను. ఇన్ కేస్ మీకు టేస్ట్లో ఉప్పు తగ్గితే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. కలిపేస్తే క్యాప్సికమ్ పల్లి పొడి వేపుడు రెడీ అయిపోయింది. ఇది కనుక మీరు పుల్కాతో తింటే ఎంత బాగుంటుందో. అయితే సేమ్ ప్రాసెస్లో మీరు ఓన్లీ క్యాప్సికమే కాదు, బీరకాయ, బీన్స్, చిక్కుడుకాయ, అలాగే దొండకాయ చాలా కర్రీస్ చేసుకోవచ్చు. కాకరకాయని కూడా నూనెలో బాగా వేయించుకున్న తర్వాత ఇలా పొడి వేసి చేసుకుంటే కాకరకాయ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా చేయొచ్చు. అంతేందుకు వంకాయ చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. సో మరొకసారి మీరు తయారీ విధానం చూస్తూ ఉండండి. నేను బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ముందు చేసి పెట్టుకున్న రెసిపీ కూడా తెచ్చేసుకుంటాం. క్యాప్సికమ్ పల్లి పొడి వేపుడు తయారీ విధానం. ముందుగా పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు కూడా వేసి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త వెల్లుల్లి కూడా వేసి పల్లి పొడి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండిలో ఉప్పు, పసుపు, క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు పక్కకు తీసి అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి పల్లి పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ పల్లి పొడి వేపుడు రెడీ అవుతుంది. ఇక్కడ పాస్తా రెడీగా ఉంది అండ్ క్యాప్సికమ్ పల్లి పొడి వేపుడు రెడీగా ఉంది. మీకేది ఇష్టం? నాకైతే రెండు ఇష్టం. అంటే టైంని బట్టి, సందర్భాన్ని బట్టి, మూడ్ని బట్టి ఫుడ్ని ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. మీకు కూడా అలాంటి హ్యాబిట్ ఉంటే, లేకపోతే రకరకాల కాంబినేషన్లో ట్రై చేయాలి అనుకుంటే, లేదా మీ చేతిలో మంచి వంటకాలు ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. సో మళ్ళీ ఈటీవీ అభిరుచి మీకోసం వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.